భవానీ ఐలాండ్. ఈ వీడియోలో నేను మీకు భవానీ ఐలాండ్‌ని చూపిస్తాను. ఈ ఐలాండ్‌లో 2 టికెట్స్ అయితే తీసుకోవాలి. సెకండ్ టికెట్ వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 వీలర్, 4 వీలర్ పార్కింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో ఐలాండ్‌లోకి బోట్‌లో వెళ్ళాలి. బోట్‌లో వెళ్ళటానికి ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆ 120 రూపీస్ టికెట్‌తోనే బోట్‌లో తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకువస్తారు. ఈ బోట్‌లో కింద పైన సిట్టింగ్ ఉంటుంది. ఈ ఐలాండ్‌కి వెళ్ళాలంటే షిప్‌లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ షిప్‌లో కనిపిస్తున్న ఎదురుగా ఉన్న ఐలాండ్ దగ్గరకైతే వెళ్తున్నాము. అందరూ బోట్ ఎక్కేసి సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకున్నారు. బోట్ రెడీగా ఉంది ఇంకా బయలుదేరటానికి. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూస్తుంటే ప్రకాశం బ్యారేజ్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఐలాండ్‌లో మొత్తం 2 బోట్లు ఉంటాయి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వరకు అయితే రన్నింగ్‌లోనే ఉంటాయి. ఐలాండ్‌కి వచ్చేసాము. మాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళటం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఐలాండ్‌లో స్టే చేయాలనుకునే వాళ్ళ కోసం కూడా ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చేతిలో నుంచి చెట్టు వచ్చినట్లుగా ఇక్కడ ఇలా చాలా డిజైన్ చేసి ఉంచారు. పెద్ద ఆకారంతో సింహాన్ని చూడండి ఎలా నిర్మించారో. ఈ ఐలాండ్‌లో అద్దాల మహల్, VR క్రికెట్ అలాగే సైకిల్స్ కూడా రెంట్‌కి ఇస్తారు. చూశారుగా ఫ్రెండ్స్ ఐలాండ్. ఇప్పుడు నేను అద్దాల మహల్లోకి వెళ్తున్నాను. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. ఈ ఐలాండ్కి వచ్చిన వాళ్ళు ఈ అద్దాల మహల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. ఈ అద్దాల మహల్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి ఈ అద్దాల మహల్ ఎలా ఉందో. వెళ్ళటానికైతే బాగానే వెళ్ళాము కానీ రిటర్న్ రావడానికైతే చాలా టైం పట్టింది నాకు. ఈ అద్దాల మహల్లోకి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బయటికి వెళ్ళటానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు, దారి ఎటు సైడ్ ఉందా అని. నేనైతే ముందుకు వెళ్ళటానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. చుట్టూ అద్దాలే ఉంటాయి, ఎక్కడ తగులుతుందో అని చేయడ్డు పెట్టి అయితే వెళ్తున్నాను. ఈ భవానీ ఐలాండ్కి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చారు. చూడండి ఎంత ఫేమస్ మన భవానీ ఐలాండ్. సో మీరు కూడా భవానీ ఐలాండ్ వెళ్తే కంపల్సరీగా ఈ అద్దాల మహల్ అయితే మిస్ కాకండి, చాలా థ్రిల్లింగ్గా అయితే ఉంటుంది. స్టే చేయడానికి ఇలా రూమ్స్ ఉంటాయి. అలాగే ఈ ఐలాండ్లో బోట్స్ రైడింగ్ కూడా ఉంటుంది. అదనమాట ఫైనల్గా భవానీ ఐలాండ్ అయితే ఇలా ఉంది. వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.